భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. హే సూర్యకుల యశస్వి, జీవితాంతం తమరు ఈ వశిష్ఠుడికి అర్ఘ్యమర్పించి చరణవందనాలు చేసి సత్కరించారు. మరి నేడు ఈ వశిష్ఠుడు తమరి చరణాలకు శ్రద్ధాంజలి పుష్పాలు సమర్పించ యత్నించాడు. తమరు ఈ జన్మలో సామ్రాట్టుగా సంపూర్ణ ధర్మాలను మహోన్నతంగా నిర్వర్తించారు. తమ ప్రజలను కన్న బిడ్డల్లా భావించి వారి శ్రేయస్సు కోసం ఎన్నో సౌకర్యాలు నిర్వర్తించి రాజులకు మార్గదర్శకులయ్యారు. దేవాసుర సంగ్రామంలో దానవ శక్తులపై విజయం సాధించి దేవతల్ని చకితుల్ని చేసి మనోబలంతో ముందడుగు వేస్తే మానవుడే దేవుడవుతాడని నిరూపించారు. ఈనాడు తమ పూర్వీకులు ఎంతో గర్విస్తూ ఉంటారు. భువిలో తమ సూర్యవంశీయుల కీర్తిని ఉజ్వలంగా ప్రకాశింపచేసి తమ పూర్వీకుల ఖ్యాతిని ద్విగుణీకృతం చేశారు. అందువలన చరిత్రలో తమ నామం కూడా రఘు, ఇక్ష్వాక, భగీరథులతో సమానంగా మహా ఆదర్శంగా ఉదహరిస్తారు. మాతృదేవత మమత ఈ జగత్తులో విఖ్యాతమైనది. కానీ పుత్ర వియోగంతో తమరు ప్రాణాలు త్యజించి భాతృప్రేమకు ఈ జగత్తులో ఒక అనిర్వచనీయమైన ఉదాహరణగా నిలిచిపోయారు. ఈనాటి ఈ అమరగాథ త్రిలోకాలలోనూ యుగ యుగాల వరకు స్మరించుకుంటారు. హే మహాత్మా, మా ప్రణామం స్వీకరించండి. మహారాజా, నేను తమ అధీనంలో ఉన్న సర్వరాజ్యాధికారులు, సామంతులు, రాజులందరి వైపు నుండి తమ చరణాలకు పుష్పాంజలి సమర్పిస్తున్నాను. తమ ఆజ్ఞను పరిపాలించడంలో ఎప్పుడైనా ఒక పొరపాటు జరిగితే తమరు ఎంతో ఉదారంగా నన్ను క్షమించారు. తమరి అంతిమ ఆజ్ఞను నేను నిర్వర్తించలేని వాడనైతిని. తమరు నన్ను శిక్షించనూ లేదు, క్షమించనూ లేదు. హే బాల్యసఖ, క్షమించానని ఒక్క మాట చెప్పండి చాలు. ఈ బంధాలు అనుబంధాలు తనువున ప్రాణమున్నంతవరకే మహారాజైనా నిరుపేరైనా మరణం తప్పదు ఎవ్వరికైనా. మనిషికి రూపం కాదు శాశ్వతం, పుణ్యఫలమే ఇలలో సుస్థిరం. ఆత్మలేని దేహం, జ్యోతిలేని దీపం, తుదకు మట్టితో సమానం. ఈ బంధాలు అనుబంధాలు తనువున ప్రాణమున్నంతవరకే. ఈ బంధాలు
అనుబంధాలు తనువున ప్రాణమున్నంత వరకే. గురుదేవా, ఈ సమయంలో అన్నిటికంటే పెద్ద సమస్య మహారాజు గారి దహన సంస్కారం ఎవరు చేస్తారు? శాస్త్రాలలో ఉదహరించిన విధంగా పుత్రునికై పితృదేవుని అంతిమ సంస్కారాలు చేయడానికి అధికారం ఉంది. మహా తేజస్సులైన నలుగురు పుత్రులతో ఈ ధరిత్రిపై విరాజిల్లిన ఇలాంటి పుణ్యాత్ముడికి దహన సంస్కారాలు ఏ ఒక్క పుత్రుడు చెంతలేకుండా చేయడం సముచితం కాదు. ప్రస్తుతం ఆ నలుగురు పుత్రుల్లో ఏ ఒక్కరూ ఇప్పుడు ఇక్కడ లేరు. శ్రీరామ లక్ష్మణులు వనాలలో ఉన్నారు. రాకుమారులు భరత శత్రుఘ్నులు కూడా బహుదూరంలో కైకేయి దేశంలో ఉన్నారు. సందేశం ఇచ్చి పిలిపించడానికి కూడా సమయం చాలదు. అప్పటి వరకు మహారాజు గారి దేహాన్ని ఉంచడం సముచితమేనా? నిస్సందేహంగా సముచితమే. మహారాజుల వారు ప్రతాపవంతులే కాక ధర్మపరాయణులు. అటువంటి వారికి తన పుత్రుని ద్వారా చేరవలసిన అగ్నిదానం పిండదానం దక్కకుండా వంచడం న్యాయం కాదు. రాజవైద్యుల సలహాలతో వెంటనే మహారాజు గారి దేహాన్ని సుగంధ ఔషధాలు కలిపిన తైల నౌకలో ఉంచండి. దాని వలన మహారాజు గారి దేహం క్షీణించదు. తమ ఆజ్ఞ గురుదేవా. భరత శత్రుఘ్నులను వెనువెంటనే పిలిపించే ఏర్పాట్లు చేయించండి. తమ ఆజ్ఞ మునివర్య. గురుదేవా, ఇక రెండవ సమస్య. భరతుల వారికి రాజ్యాధికారాన్ని అప్పగించే వరకు మన రాజ్యంలో శాసనాధికారులు ఎవరు? ఏ విధంగా తండ్రి ఆశ్రయం కోల్పోయిన పుత్రులు నిరాశ్రయులై నీచకార్యాలు చేయడానికి తెగిస్తారో అదేవిధంగా రాజు లేనందువలన ప్రజలు అరాచకాలు చేస్తారు. న్యాయబద్ధంగా ప్రజలను శాసించే అధికారి లేనందువలన అపరాధులు పెరిగిపోతారు. ఏ రాజ్యంలో అరాచకాలు జరుగుతాయో ఆ రాజ్యంలో ప్రజలు ధైర్యంగా ఉండలేరు. అదేవిధంగా దూరదేశాలకేగి వర్తకం చేసుకునేవారు సంతోషంగా యాత్రలు చేయలేరు. రాజు లేకుండా న్యాయాన్యాయాలు నిర్ణయించే విభాగం ఎవరు నిర్వర్తిస్తారు? న్యాయం ఎలా జరుగుతుంది? అందువలన వీలైనంత త్వరగా ఎవరో ఒకరికి శాసన విభాగం అప్పచెప్పడం అత్యవసరం. మీ అందరి ఆలోచనలు సముచితమే. ఇప్పటి వరకు అలాంటి అరాచకాలు నెలకొన్న స్థితి కోసల దేశంలో ఎప్పుడూ రాలేదు. ఇంకా మహారాజు దశరథుల వారి శకం సమాప్తం కాలేదు. రఘుకుల కేసరి దశరథుల వారి శాసనంలో ఇలాంటి అవకతవకలు అందరూ ఉండగా ఈ రాజ్యంలో అసలు ఎలా జరుగుతాయి? ఎప్పటి వరకు రాజా దశరథుల వారి దేహం విరాజిల్లుతూ ఉంటుందో అప్పటి వరకు వారి శాసనాలు ఉంటాయి. మహారాజు గారు రాజ్యానికి ఉత్తరాధికారిగా యువరాజు భరతుల వారిని ఎన్నుకున్నారు. భరతుల వారికి సందేశం పంపి వారిని శీఘ్రాతి శీఘ్రంగా అయోధ్యకు పిలిపించండి. ఆర్యసుమంత, గురుదేవా, భరతుల వారు వచ్చేంత వరకు సైన్యాధ్యక్షుల వారి సహాయ సహకారాలతో రాజ్య నిర్వహణా భారాన్ని తమరు వహించండి. చిత్తం గురుదేవా. శ్రీధర్, ఆజ్ఞ మునివర్య. తమరు వాయువు కంటే వేగంగా పరిగెత్తే అశ్వాలను తీసుకుని వెంటనే కైకేయి దేశానికి బయలుదేరండి. ఆజ్ఞాబద్ధుడను గురుదేవా. శ్రీధర్, భరతుల వారి చెంతకు వెళ్ళిన తరువాత సామాన్య భావంతో మాట్లాడండి. తమ మొహంలో ఎలాంటి శోకభావం ప్రకటితం చెయ్యకుండా యువరాజు భరతుల వారికి సందేశాన్ని అందించి కులగురువు వశిష్ఠులు యోగక్షేమాలు అడిగారని తెలియచేయండి. తమరిని వెంటనే ఒక అత్యవసర కార్యం కోసం రమ్మన్నారని సెలవేయండి. ఆజ్ఞను అనుసరిస్తాను గురుదేవా. రాముల వారి వనవాసం, మహారాజు గారు స్వర్గస్థులైన విషయం ఎలాంటి స్థితిలోనూ తెలియచేయకూడదు. తమ మాటలలోనూ నడవడికలోనూ ఇక్కడి స్థితిగతులు అణుమాత్రం తెలియకూడదు.
తెలిస్తే వారు దుఃఖాన్ని తట్టుకోలేరు. ఆర్య సుమంత, ఆజ్ఞ గురుదేవ. ఏ విధంగా కైకేయి దేశానికి వెళ్లే రాజదూతలు సదా అమూల్య కానుకలు తీసుకువెళ్తూ ఉంటారో ఆ ప్రకారంగానే నేడు కూడా అమూల్య కానుకలు కైకేయి నరేషునికి అందించే ఏర్పాట్లు చేయండి. చిత్తం గురుదేవ. నావను ప్రమిదగ చేసి ఆరిన జ్యోతికి సుగంధ ఔషధాలు కలిపిన తైలముని వేసేరే. తనయుడు భరతుని రాక కోసం భద్రపరిచేరే మృతదేహం. తనయుడు భరతుని రాక కోసం భద్రపరిచేరే మృతదేహం. చక్రవర్తిగా ప్రశంసలనంది నాలుగు దిక్కులా కీర్తిని పొంది సురనరమునివరులా ఆశీస్సునందిన అంతటియా మహనీయునికి పుత్రరత్నములు నలుగురు ఉన్నా చేరువలో లేరు ఒకరైనా. అన్నీ ఉన్నా ఆ మహారాజు తప్పించేనే అంతిమ సంస్కారానికై. తప్పించేనే అంతిమ సంస్కారానికై. పితాశ్రీ, ఏమైనది అగ్రజ? శత్రుఘ్న, వేకోజామైనదా? అయినది అగ్రజ. శాస్త్రానుసారం వేకువ స్వప్నం నిజం అవుతుంది. నేటి వరకు అగ్రజులు రాముల వారి గురించి దుస్వప్నాలు వచ్చాయి. కానీ నేడు మన పితాశ్రీ గురించి దుస్వప్నం వచ్చింది. ఏం స్వప్నం వచ్చింది పితాశ్రీ గురించి? ఎలా చెప్పను? పితాశ్రీ శిరస్సు మీద మకుటం లేదు. వారి కురులు చెదిరి ఉన్నాయి. ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి బురదతో నిండిన అగాధంలో పడ్డారు. వారు తద్దినం భోజనం తిన్నారు. తదనంతరం వారి శిరస్సును వంచి పలుమార్లు తైలంలో ముంచుతున్నారు. మళ్ళీ మరో స్వప్నం వచ్చింది. సాగరాలు ఎండిపోయాయి. చంద్రుడు తునాతునకలైపోయాడు. నలువైపులా అంధకారం. పర్వతాలు బ్రద్దలయ్యాయి. వాటి నుంచి జ్వాలలు రేగాయి. మన పితాశ్రీ ఎర్రని హారం ధరించారు. ఎర్రచందనం రాసుకుని గార్ధవ రథం మీద దక్షిణ దిశగా సాగుతున్నారు. రిపుదమన, పితాశ్రీ నా విధంగా తలుచుకుంటే మా మనసు భయంతో గజగజలాడుతోంది. ఏదో విపరీతం తప్పకుండా జరిగే ఉంటుంది. రాజకుమారులకు జయము. ఒక దూత అయోధ్య నుంచి ఏదో సందేశం తీసుకొచ్చారు. తక్షణమే దర్శనం కోరుతున్నారు. చూసావా, మా సందేహం నిజమైంది. అయోధ్య నుంచి ఏదో సందేశం వచ్చింది. శ్రీధర్, ఏమిటా సందేశం? త్వరగా చెప్పండి. తమరిని తక్షణం అయోధ్యకు తరలి రమ్మన్నారు. అందరూ కుశలమే కదా? పితాశ్రీ, మాతలు, రామలక్ష్మణులు కుశలమేనా?
ఏమిటి అత్యవసర సందేశం? గురుదేవులు వశిష్ఠుల వారి ఆదేశం తమరు తక్షణం అయోధ్యకు రావాలని. ఆ, అలాగే. శత్రుఘ్న, పద, తాతగారు అనుమతి తీసుకుందాం. అయోధ్య కులగురువులు వశిష్ఠులు అత్యవసర సందేశం పంపిన తరువాత ఇంకా తమరిని ఉండమని కోరడం న్యాయం కాదు. యుధాజిత్, వత్స, కుమారులకు వీడ్కోలు ఇవ్వడానికి ఘనంగా ఏర్పాట్లు చేయండి. తమ ఆజ్ఞ పితాశ్రీ. తాతగారు, ఎలాంటి సన్నాహాలు చేయనవసరం లేదు. మేము వెళ్ళేందుకు అనుజ్ఞ ఇవ్వండి. సుఖీ భవ. ఆయుష్మాన్ భవ. చిరంజీవ. అరుగో భరతుల వారు వస్తున్నారు. వస్తారని ఆ పాపాత్ముడు మొహం చూస్తేనే పాపం చుట్టుకుంటది. అవును, భలే చెప్పారు బాబు. నిజమే మరి. సరే, వస్తున్నారు. ఏంటా ఏదో ఈయన మోసం చేశారు. అవును, భలే చెప్పారు. ఏమిటి వింత శత్రుఘ్న? నగరవాసులంతా మమ్మ చూసి మొహం తిప్పుకుంటున్నారు. రాజభవనం అంతా వెలవెలబోతోంది. అదే మాకు అర్థం కావడం లేదు అగ్రజ. రా, తెలుసుకుందాం. రాణి, హారతి సిద్ధం చెయ్యండి రాణి. తమ పుత్రుడు అయోధ్యారాజు భరతుల వారు రాజభవనంలోకి ప్రవేశిస్తున్నారు. నియమానుసారం ముందుగా పితృదేవుల దర్శనం కోసం వెళ్తారు. అక్కడికి వెళితే దుఃఖితులవుతారు. అందుకని నేను వారిని సరాసరి ఇక్కడికే తీసుకొస్తాను. హారతి సిద్ధం చెయ్యండి రాణి, హారతి సిద్ధం చెయ్యండి. పితాశ్రీ ఏకాంత మందిరంలో లేరు. ఎక్కడున్నారో చెప్పగలవా? యువరాజా, యువరాజా వచ్చేసారా? సుఖీ బాబా, కలకాలం చల్లగా ఉండండి. పదండి, మీ మాతృశ్రీ పిలుస్తున్నారు. వారు తమరిని చూడాలని తాతాలాడుతున్నారు. ముందుగా మేము పితాశ్రీని దర్శించాలి. ఎక్కడున్నారు? వారిని ఇప్పుడు చూడడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? నాకు తెలియదు. తమరిని తీసుకొని రమ్మన్నారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలట. పదండి. మీరు వెళ్ళండి పుత్ర. మీ మాతగారు కూడా తమరిని చూడాలని తాతాలాడుతున్నారు. రండి యువరాజా, రండి. దయచేయండి, దయచేయండి. ఏమై ఉంటుంది? రండి, రండి. దయచేయండి, దయచేయండి యువరాజా. ఏమైనది మాతేశ్వరి? ఎందుకు ధవళ వస్త్రాలు ధరించారు? తమ ఆభరణాలు ఏమయ్యాయి? మీ నుదుట సింధూరం లేదు. ఏమైంది మాతేశ్వరి? మహారాజు గారు మీ మందిరంలో కూడా లేరు. రాజభవనం అంతా వైరాగ్యంగా ఉంది. ఎక్కడ మహారాజు గారు? ఎక్కడ మా పితాశ్రీ గారు? చెప్పండి మాతేశ్వరి, ఎక్కడ పితాశ్రీ? పుత్ర, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకనాడు ఈ లోకాన్ని త్యజించక తప్పదు. ప్రాణాలు శాశ్వతం కావు. ఎంతటి ధర్మాత్ముడైనా గిట్టవలసిందే. ఆ రీతిని మనము అవలంబించాలి. మీ పితాశ్రీ కూడా ఆ పరమ ధర్మాన్ని అనుసరించారు.
ఇక్కడికి వచ్చే వరకు మా హృదయం కంపించిపోయింది. మా మనసు శంకించిన కీడు, కాంచిన దుస్వప్నాలు అన్నీ నిజమయ్యాయి. జరగకూడదు జరిగింది. జరిగింది మాత. ధైర్యం వహించు పుత్రా. ఇప్పుడు నువ్వు మీ పితాశ్రీ వలె ధీరుడివి, వీర పురుషుడివి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు ఈ తుచ్చ శరీరాన్ని త్యజించవలసినదే. ఇది సర్వసాధారణం. నీలాంటి సత్పురుషుడు సాధారణ విషయం కోసం శోకించడం అవివేకం. మాత, మేము ఎంత దౌర్భాగ్యులం. మాకు పితాశ్రీ అంతిమ దర్శన భాగ్యం కలగలేదు. పితాశ్రీ, మీరైనా మేము వచ్చే వరకు నిరీక్షించి తమ స్వహస్తాలతో మమ్మ అగ్రజుల రాముల వారికి అప్పగించుండొచ్చు కదా. మాత, వారు అంతిమ క్షణాల్లో మమ్మ తలుచుకుని ఉంటారు. ఆ సమయంలో మీరందరూ వారి చెంతనే ఉన్నారు. కేవలం మేము లేవు. మమ్మ తప్పకుండా తలుచుకునే ఉంటారు. చెప్పండి మాత, ప్రాణాలు త్యజించే సమయంలో వారి అంతిమ వచనాలేమిటి? చెప్పండి, పితాశ్రీ అంతిమ వచనాలేమిటి? వారు అంతిమ సమయంలో రాముణ్ణి తలుచుకున్నారు, రామనామమే ఉచ్చరించారు. ఏమిటి, రామనామం ఉచ్చరించారా? అంటే రాములు వారు కూడా వారి చెంతలేరా? లేడు. కానీ అంత అత్యవసరం ఏమొచ్చింది రాములు వారు కూడా వారి చెంత లేకపోవటానికి? మీరు వారి చెంతనే ఉన్నారా? లేను. వారు మహారాణి కౌసల్య సన్నిధిలోనే తమ ప్రాణాలు త్యజించారు. ఏమిటి, మాతా కౌసల్య వారి మందిరంలో ప్రాణాలు త్యజించారా? ఆ సమయంలో మా అగ్రజులు ఎక్కడున్నారు? వనవాసంలో. వనవాసమా? మాత, ఏమిటి మీరనేది? మహారాజులు స్వర్గస్థులు కాకపూర్వం వారికి 14 వత్సరములు వనవాసం విధించారు. వనవాసమా? అగ్రజుల వారికి వనవాసమా? లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆ శిక్షను భయంకర అపరాధులకు విధిస్తారు. మా అగ్రజులు రామచంద్రులు సత్యం, ధర్మం, గౌరవం మూర్తిభవించిన వారు. మరి వారికి ఎందుకు విధించారు ఈ శిక్ష? చెప్పండి మాత, చెప్పండి మాత, వారి నేరం ఏమిటి? ఇందులో ఎవ్వరి నేరమూ లేదు పుత్రా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు అంతే. అయితే మీ పితాశ్రీ ఒక సత్య, నిష్ఠ, ధర్మపరాయణుని వలె తమ వాగ్దానాలను నెరవేర్చడం కోసం ప్రాణాలనే త్యాగం చేశారు. వాగ్దానం? ఏమిటా వాగ్దానం? ఎవరికిచ్చారా వాగ్దానం? మాకు. తమరికా? ఏం వాగ్దానం ఇచ్చారు తమరికి? అది ఒక పెద్ద కథ నాయనా. తరువాత విందువుగాని. నువ్వు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. చాలా కర్తవ్యాలు నిర్వర్తించవలసి ఉంది. మీ పితాశ్రీ అంతిమ సంస్కారాలు చెయ్యాలి. అయోధ్య రాజ్యభారాన్ని నిర్వహించాలి. రాజైనవాడు పసిబిడ్డవలే విలిపించటం శోభనీయం కాదు.
ఇది అశువులు రాల్చే సమయం కాదు. ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని గురించి యోచించాలి. మీరు నిజం వచించారు మాత. ఇది అసురువులు రాల్చే సమయం కాదు. మాకో సందేహం. అసలు ఈ రాజభవనంలోనే ఏదో భయంకరమైన కుతంత్రం జరిగింది. ఏదో దుష్టశక్తి మా వంశాన్ని సర్వనాశనం చేయాలని సుఖశాంతులు నిండిన మా జీవితాల్లో విషం నూరిపోసింది. మా మొదటి కర్తవ్యం ఏమిటంటే ఈ కుతంత్రం జరిపింది ఎవరో తెలుసుకొని మహానుభావుడైన మా పితాశ్రీని హత్య గావించిన ఆ నీచుణ్ణి, మా అగ్రజుణ్ణి దేశ బహిష్కరణ గావించిన ఆ ద్రోహిని, ప్రేమకు నిలయమైన మా కుటుంబంలో కుట్లత్వాన్ని నింపిన ఆ దుష్టుణ్ణి ప్రాణాలతో ఏనాటికి వదిలేది లేదు. ప్రాణాలతో వదిలేది లేదు. అయితే నువ్వు మరణదండన విధిస్తావా? నిస్సందేహంగా కాలయముడే అయినా సరే విధించి తీరుతాను. అయితే నువ్వు ఆ దండన మాకు విధించాల్సి ఉంటుంది. తమకా? అవును, మాకే. ఆ వాగ్దానాలు చేసింది మాకే. మహారాజు గారు మాకు 2 వరాలిచ్చారు. ఆ వరాలు ఎప్పుడు కావాలన్నా కోరుకోవచ్చన్నారు. ఇక నువ్వు తాతగారి వద్దకు వెళ్ళాక కౌసల్య ఇచ్ఛానుసారం మహారాజు గారు రామునికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించారు. మహారాణి కౌసల్య అనుకుంది, కైకేయి పుత్రుడు భరతుడిక్కడ లేడు కదా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నా పుత్రుణ్ణి రాజుని చేస్తే ఏ సమస్య ఉండదని. మేమందుకు అవకాశం ఇవ్వలేదు. మేముండగా నీకింత పెద్ద ద్రోహం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? అందుకు మహారాజు వారి దగ్గర మా 2 వరాలు కోరుకున్నాం. నీకోసం అయోధ్య రాజ్యాన్ని, రాముని కొరకు 14 సంవత్సరములు వనవాసాన్ని. మేము నీ మార్గాన్ని పూర్తిగా నిష్కంటకం చేశాం. పాపం మందరొక్కతే ఈ విషయంలో మాకు పూర్తిగా సహకరించింది. అసలు తనే ఈ ఆలోచనను వెల్లడించి నిద్రిస్తున్న మమ్ము జాగృతం చేసింది. సవ్యంగా అన్ని విషయాలు మేము నిర్వర్తించాం. రామునితో సీత, లక్ష్మణులు కూడా మాకు కష్టం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం మొత్తం చాలా సుగమంగా జరిగింది. కాని విధాత ఒక చిన్న విఘ్నాన్ని కల్పించాడు. మహారాజు గారు రాముని వియోగంలో స్వర్గస్థులయ్యారు. మాకు తెలుసు, పితాశ్రీ మరణం నీకు మహా దుఃఖం కలిగిస్తున్నది. మాకు దుఃఖంగానే ఉన్నది. కానీ మహారాజు గారు తిరిగి రాలేరు కదా. అందుకే నువ్వు వారి వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చాలి. వారి ఆజ్ఞానుసారం ఈ సువిశాల సామ్రాజ్యానికి అధిపతివవుతావు. నిష్కంటకమైన ఈ రాజ్యం నీదే. ఇక నువ్వు శోకాన్ని త్యజించి ధైర్యం వహించి వీరకిశోరం వలె సింహాసనాన్ని అధిష్ఠించు. పుత్ర, ఒక సాధారణ మనిషి ఇలాంటి పరిస్థితిలో శోకించడం సహజమే. కానీ నువ్వు సాధారణ వ్యక్తివి కావే. నువ్వు సత్యసంధుడివి, సదాచారివి. నీ మేధస్సు వేదాలను అవగాహన చేసుకున్నటువంటిది. ఈ సమయంలో నీవు రాజు యొక్క కర్తవ్యం నిర్వర్తించాలి.